దేవతలంతా లోక కళ్యాణం కోసం పార్వతిని వివాహమాడవలసిందని ఏకరువు పెట్టగా, ఓ దేవతా శ్రేష్ఠులారా, నాకు భోగ విలాసములందు కోరిక లేదు. అయినా పుత్ర సంతానం కోసం పార్వతిని వివాహమాడుతాను. మీ ధామాలకు నిర్భయంగా వెళ్ళండి అంటాడు శంకరుడు. భక్తవత్సలుడైన శంకరుడు దేవకార్యాన్ని సిద్ధింపజేయాలని సంకల్పించి సప్తర్షులను స్మరించాడు. వెంటనే వారు వచ్చి స్వామిని స్తుతించి కర్తవ్యాన్ని చెప్పవలసిందని కోరగా, శివుడు వారికి పార్వతీ వృత్తాంతాన్ని సమగ్రంగా చెప్పి ఆమె మనస్సు యొక్క దృఢత్వాన్ని పరీక్షించి విన్నవించవలసిందిగా ఆజ్ఞాపించాడు. మునుడు శీఘ్రంగా గౌరీ శిఖరాన్ని చేరుకుని ఆమె తపోనిష్టకు విస్మతులై స్తుతించి, ఏ పరమార్థాన్ని ఆశించి ఇంతటి ఉగ్రతపస్సుకు పూనుకున్నావని ప్రశ్నించారు. దానికి ఆమె బ్రాహ్మణ వేషధారులైన సప్తర్షులకిలా సమాధానమిచ్చింది. ఓ బ్రాహ్మణోత్తములారా, మీరు పరిహాసం చేయకుండా వింటే చెబుతాను. రుద్రుని భర్తగా పొందాలనే కోరికతో దేవర్షి అయిన నారద వచనానుసారంగా ఈ తపస్సు చేస్తున్నాను అంటుంది. ఆమె మాటలకు బ్రాహ్మణులు నవ్వి ఆమె దృఢ సంకల్పాన్ని పరీక్షింపగోరి ఇలా మాయమాటలు పలికేరు. ఓ హిమగిరిరాజనందిని, నారదుడు దాంభికుడు. మాయమాటలు చెప్పి మోసం చేస్తాడు. లోగడ ప్రహ్లాదునికి హరిభక్తిని ఉపదేశించి తండ్రి కొడుకుల మధ్య చిచ్చు రేపాడు. నారదుడు ప్రకాశమానమైన దేహం కలవాడే, కానీ మనస్సు మాత్రం మలినం. వాడు ఎవరింట్లో అడుగు పెడితే ఆ ఇల్లు మట్టం. నువ్వు బుద్ధిమంతురాలవు. నారదోపదేశంతో శివుని కొరకు కఠిన తపశ్చర్యకు ఉపక్రమించావు. శివుడు నిర్వికారుడు, అమంగళ వేషధారి, దిగంబరుడు. అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకుని నువ్వేం సుఖపడతావు? సతీదేవి ఏం సుఖపడింది? బాగా ఆలోచించుకో. నీకు తగిన వరుడు విష్ణువు ఒక్కడే. అందంలోనూ, అలంకారంలోనూ, వైభవంలోనూ ఆయనకు ఆయనే సాటి. నీకు సర్వసుఖాలను సమకూర్చగలడు. దగ్గరుండి ఆ వివాహాన్ని మేము జరిపిస్తాం. బాగా ఆలోచించుకొని చెప్పు అన్నారు. కపట బ్రాహ్మణుల మాటలకు పార్వతి నవ్వుకొని ఇలా అంది.